ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఎప్పుడైతే మన పరిస్థితులు బాగుండవో, ఏ పని చేసినా కూడా ముందుకు వెళ్ళకుండా ఉంటాము. డబ్బులు రాని పరిస్థితులను ఎక్కువగా చూస్తుంటాము. అనేక రకాలుగా బాధలు, మనసంతా గజిబిజి గందరగోళంతో ఉండడం, ఇంట్లో కూడా మనశ్శాంతి లేకుండా ఉండడం, బతుకు భారమేమో అనిపించే సిచ్యువేషన్స్‌ని మనం ఫేస్ చేస్తున్నాము అంటే ఏం చేయొద్దండి. కంపల్సరీ మీరు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సిందొక్కటే. ప్రతిరోజు ఉదయం నిద్ర లెగుస్తూనే మీ ఇంట్లో ఏవైతే మీకున్నాయో, ఏ వస్తువులైతే ఇంట్లో ఉన్నాయో, ప్రతి ఒక్కదానికి కూడా గ్రాటిట్యూడ్ తెలియజేయండి. అర్థమవుతుందా? భగవంతుడిని స్మరిస్తున్నారా? కృతజ్ఞతతో స్మరించండి. ఇలాంటి మంచి జీవితాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. ఇంత మంచి భర్తనిచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. ఇంత మంచి పిల్లల్నిచ్చినందుకు థ్యాంక్ యూ గాడ్. పంచభూతాలకు కృతజ్ఞతలు. ఎన్నో రకాలుగా సహకరిస్తూ ఉన్నందుకు. అర్థమవుతుందా నేనేం చెప్తున్నానో? ఎప్పుడైనా భగవంతుణ్ణి మాకది కావాలి, ఇది కావాలి అని అడగడం మానేసి, ఎప్పుడైతే మనం మనకి ఉన్న వాటి గురించి కృతజ్ఞత చెప్పడం మొదలుపెట్టేస్తామో 100% మన జీవితంలో మనం ఏది కోరుకుంటామో అది పొందడానికి రెడీగా ఉన్నట్లే. అంత అదృష్టవంతులం అయిపోతాం. దేనినైనా ఈజీగా పొందగలుగుతాం. అలాగే ప్రతిరోజు కూడా ప్రతి ఒక్కళ్ళు చేయాల్సిన ముఖ్యమైన పని ఏంటి అంటే, మీ ఇన్నర్ చైల్డ్‌ని ప్రతిరోజు క్లీన్ చేసుకొని తీరాల్సిందే. 100% ఇది నిజం. ఎప్ ఇది నిజమండి. ఎప్పుడైతే అసలు జాబ్ లేని పరిస్థితుల్లో, ఇంట్లోకి ఒక్క రూపాయి రాని పరిస్థితులున్నా, అనారోగ్య సమస్యలు చూస్తున్నాము అన్నా, ఇంట్లో అంతా నిద్ర లేచినప్పటి నుంచి ఒకటే చికాకులు. ఇలాంటివి పరిస్థితుల్ని మనం ఈ ఛాలెంజెస్ అన్నీ మన లైఫ్‌లో మనం చూస్తున్నామంటే, మన ఇన్నర్ చైల్డ్‌లో ఉన్న మన డేటానే, మనం తెచ్చుకున్న డేటా, మన కర్మ ఏదైతే ఉందో దాన్ని మనం క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మన పరిస్థితులంతా చక్కగా అయిపోతాయన్నమాట. అర్థమవుతుందా? ప్రతిరోజు కూడా హాఫ్ ఎన్ అవర్ పాటు మీరు మీ హార్ట్ మీద చేయి పెట్టుకొని, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, మై డియర్ ఇన్నర్ చైల్డ్, ఐ యామ్ సారీ. ఎలాంటి కర్మని నేను తెచ్చుకున్నానో నాకు తెలీదు. నేను ఎలాంటి డేటాని నీలో వేసుకున్నానో నాకు తెలీదు. నా పూర్వజన్మ నుంచి తెచ్చుకున్నానో, మా పెద్దల నుంచి తెచ్చుకున్నానో, నా తల్లిదండ్రుల నుంచి తెచ్చుకున్నానో, లేదా నేను ఎలా తెచ్చుకున్నానో నాకే తెలీదు. కానీ ఈరోజు నేను ఇలాంటి పరిస్థితిని చూస్తున్నాను అంటే దానికి కారణం నేనే. నా ఫ్యామిలీ తరపు నుంచి, నా నుంచి నేను 100% రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. ఐ యామ్ సారీ. ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ మై డియర్ ఇన్నర్ చైల్డ్. ఏముందో, ఎలాంటి డేటా ఉందో నీలో, నువ్వే దాన్ని తీసివేయగలవు. ప్లీజ్ డిలీట్ చేసేయి. క్లీన్ చేసేయి. ఈ విధంగా మీరు మీ ఇన్నర్ చైల్డ్‌ని రిక్వెస్ట్ చేసుకుంటూ, ఎప్పుడైతే మిమ్మల్ని మీరు హీల్ చేసుకుంటారో, మీ పరిస్థితులన్నీ కూడా మీకు నచ్చినట్లుగా మారిపోతాయి. ఎన్నో రకాలుగా మీరు డబ్బులు పొందే అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. వ్యాపారాల్లో లాభాలొస్తాయి. మీ పిల్లలకి మంచి మంచి జాబ్స్ ఒస్తాయి. అన్నిటికి కారణం నా యూట్యూబ్ ఛానల్‌లో ఇన్నర్ చైల్డ్ హీలింగ్ మెడిటేషన్ ఉంది. అది పెట్టుకొని ప్రతిరోజు కూడా ఆ మెడిటేషన్‌ని మీరు ఈవినింగ్ టైంలో నిద్రపోయే ముందు చేసుకొని చక్కగా హ్యాపీగా పడుకోండి. మీ పరిస్థితులన్నీ హ్యాపీగా చక్కబడిపోతాయి. ఎప్పుడైతే మీరు భగవంతుడికి దీపం పెడుతున్నారు అన్నా కృతజ్ఞతగా ఉండడం అలవాటు చేసుకోండి. మీ కోరికలను చెప్పడానికి వెళ్ళొద్దు. భగవంతుడా! ఇంత మంచి జీవితాన్ని నాకిచ్చేశావు. థ్యాంక్ యూ సో మచ్. నా జీవితంలో ఇంత మంచి వ్యక్తుల్ని నేను చూస్తున్నాను అంటే, ఇంత మంచి పిల్లల్నిచ్చావు నాకు, ఇంత మంచి కుటుంబ సభ్యులనిచ్చావు అంటే, దానికి కారణం నువ్వే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఈ విధంగా మీరు కృతజ్ఞతలు చెప్పడం నేర్చుకుంటే, ఎంతో చక్కగా మీరు గ్రాటిట్యూడ్ తెలియజేయడం వల్ల 100% పాజిటివిటీగా మారిపోతారు. మీ లైఫ్‌లో అన్నీ పాజిటివ్‌గా జరుగుతాయి. ఇప్పటివరకు మీరు చూసిన లైఫ్ వేరు. ఇక నుంచి మీ జీవితంలో జరిగే ప్రతిదీ కూడా మీకు నచ్చినట్లుగా,
ప్రశాంతమైన జీవితాన్ని పొందుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్.